అందజేస్తాం. ప్రకృతి సేద్యం ద్వారా వాతావరణాన్ని పరిరక్షించుకుంటాం. మన ఆరోగ్యాన్ని, మన భూములను కూడా కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఎకరాకు నీరు, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది మా లక్ష్యం. 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల ఖర్చుతో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశాం. 30 ఏళ్ల కల వెలుగొండ. త్వరలోనే ఆ కలను ఫేజ్ 1 ప్రారంభంతో నిజం చేసుకుంటున్నాం. వంశధార, నాగావళి నదుల అనుసంధానం 73% పూర్తి చేశాం. నేరేడి ప్రాజెక్టు 70 సంవత్సరాల సమస్య, తొందరలోనే పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ముందుకు తీసుకెళ్తున్నాం. అనకాపల్లికి తొందరలోనే గోదావరి జలాలు అందిస్తాం. డ్యాముల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 9 ప్రధాన జలాశయాల్లో గేట్ల మరమ్మతులు, భద్రతా పనులకు నిధులిచ్చాం. తుంగభద్ర డ్యాముకి 33 గేట్లు ఏర్పాటు చేసి రాయలసీమ ఆశలు నిలబెట్టాం. పోలవరం జీవనాడి. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. 2019 ప్రభుత్వ మార్పుతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగింది. సమస్యలు పరిష్కరించి 2 ఏళ్లలో 89% పనులు పూర్తి చేశాం. నిర్వాసితులను ఆదుకుంటున్నాం. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ఈ పవిత్రమైన సమయంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది ఒక లక్ష్యం. సంక్షేమం, అభివృద్ధి కలయిక. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను, సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ఉండాలి. అభివృద్ధితో సంపద సృష్టించి ఆదాయాలు పెంచి సంక్షేమం అందించాలి. తద్వారా అన్ని వర్గాల్లో సాధికారత తీసుకురావాలి. అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రామాయంపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు శరవేగంగా నిర్మిస్తున్నాం. జువ్వలదిన్, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో ఆధునిక షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తున్నాం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో 64,000 కోట్లతో రైల్వే పనులు, 38,000 కోట్ల రూపాయలతో హైవే పనులు జరుగుతున్నాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు, హైవేలు, రైల్వే లైన్లతో రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తున్నాం. రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని మాటిచ్చాం. 20,000 కిలోమీటర్ల పైనే రోడ్లు మరమ్మతులు చేశాం. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవం. 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక మన రాజధాని అమరావతి. రాజధాని నిర్మాణం కోసం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది రైతులు, వేలాది ఎకరాల భూమి ఒక వినూత్నంగా ₹1 ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ రైతులకు మనస్ఫూర్తిగా మరొక్కసారి నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇలాంటి స్ఫూర్తి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ఆదర్శం. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రాజధాని నిలుస్తుంది. బ్లూ సిటీ,
గ్రీన్ సిటీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్ క్యాపిటల్ గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుంది. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30 వేల మందితో రాత్రింబగుళ్ళు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాలే పట్టు కొమ్మలు. గ్రామాలు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది. స్థానిక పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించాం. 2 ఏళ్లలో 13 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించాం. పల్లె పండుగ కింద నరేగా ద్వారా 9,604 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశాం. అడవి తల్లి బాట కింద ఇప్పటి వరకు 905 కిలోమీటర్ రోడ్లు నిర్మాణం చేశాం. 25 ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పైగా ఉద్యోగులకి పదోన్నతులు కల్పించాం. 50% గ్రీన్ కవర్ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో 50% పచ్చదనం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 1,400 హెక్టార్లలో మడ అడవులు పెంచి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. పంటలకు ఆస్తులకు నష్టం జరగకుండా కుంకి ఏనుగుల్ని వినియోగిస్తున్నాం. చెత్త పన్ను రద్దు చేశాం. లెగసీ వేస్ట్ తొలగించాం. స్వచ్ఛ రథం లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ని ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసే బాధ్యతతో ముందుకు పోతున్నాం. విద్యుత్ రంగంలో వెలుగులు. గత పాలకుల అసమర్థత, అవినీతి కారణంగా విద్యుత్ రంగంలో నాడు చీకట్లు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సంస్కరణలు, సమర్థ నిర్ణయాలతో వెలుగులు నింపింది. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ప్రొజ్యూమర్ విధానంతో వినియోగదారుడిని ఉత్పత్తిదారుడిగా చేశాం. వినూత్న ఆలోచనలతో ఇంధన శాఖని నిలబెట్టాం. గ్రీన్ ఎనర్జీలో దేశం మొత్తం 500 గిగావాట్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే మన ఒక్క రాష్ట్రంలోనే 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2 ఏళ్లలో 112 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. పీఎం సూర్య గారి కింద 4.12 లక్షలకు పైగా ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయగలిగాం. వ్యవసాయానికి, పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి, చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా ట్రూ డౌన్ ద్వారా 940 కోట్ల రూపాయలు, ఇంకో పక్క ట్రూ ఆఫ్ భారాన్ని తగ్గించి 4,497 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటు ఇచ్చింది. సరైన నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ రోజు మళ్లీ చెప్తున్నా, రాబోయే 3 సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇస్తున్నాం. పేదరిక నిర్మూలన, సాధికారిత. మహిళా చేతిలో డబ్బులు ఉంటే కుటుంబం బలపడుతుంది. మహిళ నిర్ణయం తీసుకునే స్థాయికి వస్తే సమాజం నిలబడుతుందని మేము నమ్ముతాం. ఇప్పటికే 1,00,000 మంది స్వయం సహాయ సంఘ సభ్యుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాం. వచ్చే ఏడాదికి అదనంగా 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. డాక్రా ఉత్పత్తులకు స్వయం వేపి అనే బ్రాండ్ పెట్టాం. వీధి వ్యాపారులకి రుణాలు అందిస్తున్నాం. పర్యాటక రంగం. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు,
ప్రతి ఒక్క యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి ఒక ఆదాయ మార్గం, ప్రతి గ్రామానికి ఒక అవకాశం, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాతో ఫలితాలు వస్తున్నాయి. ఈ 2 ఏళ్లలో పర్యాటక రంగంలో 19,390 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 107 ఎంఓయూలు చేసుకున్నాం. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, హోమ్ స్టేల్ని ప్రోత్సహిస్తున్నాం. 36 కోట్ల మంది పర్యాటకులు లాస్ట్ ఇయర్ మన రాష్ట్రాన్ని సందర్శించారు. సుపరిపాలనతో రామరాజ్యం, ప్రజలకు పాలన దగ్గరగా ఉండాలి. అందుకే మార్కాపురం, పోలవరం జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేశాం. అన్నమయ్య జిల్లాకు మదనపల్లిని కేంద్రంగా మార్చాం. మీ తాత తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై మీ హక్కులు కాపాడతాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. దీనికోసం రెవెన్యూలో సంస్కరణ తీసుకొచ్చాం. ఈ ఏడాది జనవరి నుంచి రాజముద్రతో 32 లక్షల మంది పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం. వచ్చే మార్చికి మిగిలిన 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68 లక్షల మందికి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. రెవెన్యూ సంస్కరణలతో 1000 ఎకరాల భూమిని 22A నుంచి తొలగించాం. సెట్టిపల్లి, కంగుంది, వట్టి చెరుకూరు, గుటుపల్లి, ముదినేపల్లి, కలిదిండి ఎన్నో దశాబ్దాలుగా 60-70 సంవత్సరాలుగా ఉన్నటువంటి భూ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాం. ప్రతి ఒక్కరి ఆస్తికి భద్రత, భరోసా ఇస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా మన మిత్ర గవర్నెన్స్ ద్వారా 1100 సేవలు అందిస్తున్నాం. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగాన్ని బలోపేతం చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. నకిలీ మద్యం బ్యాండ్లకు చెక్కు పెట్టాం. ఎక్సైజ్ రంగాన్ని ప్రక్షాళన చేశాం. ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో పీపీపీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకుని ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించలేదు. ఉద్యోగులకి 30,849 కోట్లు బకాయిలు చెల్లించాం. టెక్నాలజీ, స్పిరిచువాలిటీ. టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ అదే సమయంలో ఒత్తిడి కూడా పెంచుతుంది. అందుకే టెక్నాలజీతో పాటు స్పిరిచువాలిటీ కూడా ఉండేలా చూస్తున్నాం. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహిస్తున్నాం. టెక్నాలజీ మన అభివృద్ధికి ఊతమిస్తే స్పిరిచువాలిటీ మానసిక ప్రశాంతత ఇస్తుంది. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల పవిత్రను కాపాడుతూ సేవల నాణ్యతను పెంచాం. శాంతి భద్రతలతో అభివృద్ధి కావాలంటే శాంతియుత వాతావరణం ఉండాలి. పెట్టుబడులు రావాలంటే భద్రత కావాలి. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే చట్టం దాని పని అది చేయాలి. అందుకే పోలీసులకు ప్రజా భద్రతలో పూర్తి స్వేచ్ఛనిచ్చాం. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనేది మా విధానం. పోలీస్ శాఖలో టెక్నాలజీ, డ్రోన్, ఏఐ విస్తృతంగా వినియోగిస్తున్నాం. వీటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నేరస్తుల్ని వేగంగా గుర్తించడంతో పాటు అంతే వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉంటాం. ఆడబిడ్డలపైన అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, డ్రగ్గుపై ఉక్కు పాదాన్ని మోపుతాం.
పోలీసుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. వారికి 427 కోట్లు బకాయిలు చెల్లించాం. స్వర్ణాంధ్ర నుంచి స్వాతంత్రం నుంచి స్వర్ణాంధ్ర వరకు ఇప్పుడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్రం మనందరికీ హక్కులు ఇచ్చింది. స్వర్ణాంధ్ర మనకు మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తుంది. స్వాతంత్రం మనకు అవకాశాలు ఇచ్చింది. స్వర్ణాంధ్ర ఆ అవకాశాలను ఆర్థిక శక్తిగా మారుస్తుంది. స్వాతంత్రం మనల్ని ఐక్యత చేసింది. స్వర్ణాంధ్ర మనల్ని దేశంలో నెంబర్ 1 శక్తిగా నిలబెడుతుంది. 2024లో రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించాం. 2047 నాటికి అంతా గర్వించేలా స్వర్ణాంధ్ర నిర్మిద్దాం. ఇది కేవలం ప్రభుత్వ లక్ష్యం కాదు. ఇది 5.5 కోట్ల ఆంధ్రుల సంకల్పం కావాలని